నమస్కారం. ఎన్లాన్స్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైకాపా రాష్ట్రానికి చేసిందేమీ లేదు. అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఘనంగా పాలన దినోత్సవం. ప్రజా సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సిన సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ వినుకొండ కమిటీ తెలిపారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సురేష్ నాయక్ కు సిపిఎం నాయకులు అందజేశారు. సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత వారం రోజులుగా ప్రజాపోరు పేరుతో ప్రచార యాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పట్టణంతో పాటు రూరల్ మండలంలోని సమస్యలను పరిశీలించాలని ఈ సందర్భంగా తెలిపారు. వారం రోజులుగా ప్రజాపోరు ప్రచార యాత్ర కార్యక్రమం వినుకొండ పట్టణం మండల ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక సమస్యలు సిపిఎం పార్టీ బృందం దృష్టికి రావడం జరిగింది. మిత్రులారా, ఈ సమస్యల్లో ముఖ్యమైనవిగా మేము గుర్తించినవి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మరి గత 20 సంవత్సరాలుగా నిర్మించుకొని కొండ వెనక ఉంటున్న సుందరయ్య నగర్ కాలనీలో మరి ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించలేదు. అదేవిధంగా మిద్దెబాయి కాలనీకి పట్టాలు ఇచ్చి అక్కడ రోడ్లు విద్యుత్ సౌకర్యాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు వేస్తూ ఉంది. ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మిత్రులారా. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే అంతకుముందు టీడీపీ ప్రభుత్వము టిట్కో ఇళ్ళు ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మరి జగనన్న కాలనీని ప్రారంభించింది. ఈ జగనన్న కాలనీ కానీ టిట్కో ఇళ్ళు కానీ కేవలం అవినీతి అక్రమాల కోసం తప్ప దేనికోసం కూడా వీళ్ళు చేపట్టినట్టు కనబడలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇంతకుముందు పేదలు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించకుండా వీళ్ళు స్వతంత్రంగా టిట్కో ఇళ్ళు నిర్మించడం, జగనన్న కాలనీ నిర్మించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నివసించే వాళ్ళకి సౌకర్యాలు కల్పించకపోగా మరి ఎంతోమంది పేదలు ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ మరి వాళ్ళ ఓట్లను దండుకుంటూ వాళ్ళని విస్మరిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఈ విధంగా ఉంటే మరి రోజు రోజుకి నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం అయిపోతూ ఉన్నాయి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు దీనికి ఒక నిధి కేటాయిస్తానని. నిధి కేటాయించకుండానే ఆయన విధుల పాలు కావడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ఆయన కూడా మరి ఏం కేటాయిస్తాడో ఏందనేది మేము వేచి చూస్తూ ఉన్నాం. అదొకటి జరగాల్సిన అవసరం ఉంది. మరి దేశవ్యాప్తంగా ప్రపంచంలో మరి ఒక్క ఛాన్స్ అన్న మాయ మాటలను నమ్మిన పాపానికి జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కిపోయిందని అసెంబ్లీ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. 10,50,000 కోట్ల అప్పులు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేయడం, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను వంచడం, గుంతలు, రోడ్లు, దోపిడీ, హత్యా రాజకీయాలు మినహా వైకాపా రాష్ట్రానికి చేసిందేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీ వేదికగా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడారు. వైకాపా అన్ని విధాలుగా ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పునర్నిర్మించేలా మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ప్రశంసించారు. వైకాపా పాలనంతా కక్ష తీర్చుకోవటం, రాజకీయాలను అడ్డం పెట్టుకుని దాడులు చేయటం తప్ప మరేమి చేయలేదన్నారు. ఆర్థిక నేరస్తులు, హంతకులు, దోపిడీదారులకు దాడులు చేసిన వారికే పదవులు, ప్రమోషన్లు, మంత్రి యోగాలు కల్పించారని దుయ్యబట్టారు. అందుకే అలాంటి అరాచకవాదులు, అసమర్థుల వద్ద మళ్ళీ సీఎంగా చంద్రబాబు కావాలని ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని ఈ సందర్భంగా తెలిపారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చక్కటి బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10,50,000 కోట్లు పైగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, రాష్ట్రాన్ని లూటీ చేసి, అతి దారుణమైనటువంటి పరిస్థితిలో, అధ్వాన పరిస్థితిలో రాష్ట్రాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ఈ అసమర్థులకి మాకు అవసరం లేదు, మాకు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అందుకే తెలుగుదేశం ఎన్డీఏ పాలన వచ్చింది. ప్రజలందరూ ఆశించిన విధంగా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగినాయి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయి పారిపోయిన పరిస్థితులు చూసాం. అలాగే ఉద్యోగాలు కొత్తగా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఒక్క అవకాశం అని ఎన్నో మాయ మాటలు చెప్పి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని
ఎన్నో మాయమాటలు చెప్పినటువంటి ప్రభుత్వం యువతని మోసం చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి, చాలా మంది యువత రోడ్డు మీద పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి, మళ్ళీ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా, నవ్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు భావితరాలకి ఒక భవిష్యత్తు ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు సాధించింది ఏందని అడుగుతున్నాను అధ్యక్ష. ఎక్కడ చూసినా గుంటల రోడ్లు. 5 సంవత్సరాల్లో మీరు సాధించింది కొత్త రోడ్డు ఒక్కటి కూడా వేయలేదు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో గుంటల రోడ్లు. ఏ మూలకెళ్ళినా ఇలాంటి నడవలేనటువంటి గుంటల రోడ్లు. ఒకప్పుడు చంద్రబాబు గారి పాలనలో 2014-19లో నంబర్ 1గా వేసినటువంటి కొత్త తార్ రోడ్లు 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది దుస్థితి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో ఈ గుంటలన్నీ, పార్ట్ హోల్స్ అన్ని పూడ్చడానికి 600 కోట్లు ఇచ్చి, ఇంకా అవసరమైతే ఇంకో 300 కోట్లు ఇస్తానని, గుంటలు లేనటువంటి రోడ్డు నిర్మాణం అవ్వాలి, రానున్న 2-3 నెలల్లోనే మొత్తం కూడా పూర్తి అవ్వాలని ఆదేశాలు ఇచ్చి నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక పరిశ్రమలు పారిపోవడమే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో చెత్త మీద పన్ను వసూలు చేసింది ఆనాటి చెత్త ప్రభుత్వం. ఏంటి అధ్యక్ష, కనీసం చెత్త మీద పన్ను వేసినటువంటి వాళ్ళు ఈరోజు లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి టౌన్ లో కూడా ఈ విధంగా పేరుకుపోయినాయి అధ్యక్ష. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ చెత్త పన్ను ఎత్తేసారు. అలాగే ఈ చెత్త కూడా ఎత్తేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా చెత్త, లక్షల టన్నులు ఈరోజు పేరుకుపోయింది రాష్ట్రం అంతా. మరి చెత్త మీద పన్నేసినటువంటి వాళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఎందుకు పట్టించుకోరు? ఎక్కడికక్కడ చెత్త నిల్వలు పేరుకుపోతే మున్సిపాలిటీల్లో ఏం చేసింది ప్రభుత్వం అడుగుతున్నాను అధ్యక్ష. ఉద్యోగాలని చెప్పేసి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి యువతను మోసం చేస్తారు అధ్యక్ష. 5,000 రూపాయలు ఇచ్చి డిగ్రీ చదివిన వాళ్ళని, పీజీ చదివిన వాళ్ళు కూడా ఎట్టి చాకరీ చేపిస్తారా వైఎస్ఆర్ పాలనలో? ఏంటి ఇదేనా ఉద్యోగాలు ఇవ్వటం? ఆనాటి ప్రభుత్వం అతి దారుణంగా యువతని మోసం చేసింది అధ్యక్ష. ఈరోజు మళ్ళీ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. దానిలో భాగంగా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఉండేదాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టుకుంటామంటే వాళ్ళకి ఏ పర్మిషన్లు కావాలో, ఏం కావాలో విత్ ఇన్ డేస్ లో వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర నుండి, పవర్ కనెక్షన్ దగ్గర నుండి ప్రతిదీ కూడా వాళ్ళకి కావాల్సిన అనుమతులన్నీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2014 నుండి 19 దాకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు దేశంలో నంబర్ 1 వచ్చింది అధ్యక్ష మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. ఆ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పారిపోయినాయి అంటే అది ఎంత దారుణం. మీరు చేసినట్టు రాష్ట్రంలో 5 సంవత్సరాలు చేసినటువంటి రాజకీయ ముసుగును అడ్డం పెట్టుకొని ఈరోజు కక్ష సాధింపులు చర్యలు చేయటం, దోపిడీలు చేయటం, హత్యలు చేయటం, ఎన్ని ఘోరాలు జరిగాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అంటే స్వార్థ ప్రయోజనాల కోసం సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి వాళ్ళు ప్రమోషన్ ఇస్తారా అధ్యక్ష? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి దాడులకు వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మినిస్టర్లు ఇస్తారా? అంటే ఆనాడు రాక్షస పాలనలో ఎవరెక్కువ అరాచకాలు చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు, మంత్రి ప్రమోషన్లు, ఎవరెక్కువ దాడులు చేస్తే, అరాచకాలు చేస్తే, దళితుల్ని మంటలు చేసి పోస్ట్ మార్టం పంపించిన వాళ్ళకి పదవులు. ఏంటి అధ్యక్ష ఈ దారుణాలు? అంటే రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్లాడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో? 50 సంవత్సరాలు రాష్ట్రం కోలుకోలేని దెబ్బతింది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల దుర్మార్గ గత పాలనలో
50 సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం. స్థానిక గీతాంజలి విద్యా సంస్థలలో బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ ప్రిన్సిపాల్ తేళ్ల కృష్ణవేణి చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాచా నెహ్రూ పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన పిల్లల్ని ఎంతగానో ప్రేమించి వారిని ఎక్కువ సమయం వారితో గడిపడానికి ఇష్టపడేవారని, అలాగనున్న పిల్లలు కూడా ఆయన్ని ఎంతగానో ఇష్టపడేవారని, దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. పిల్లలందరూ మంచి నడవడికతో, మంచి విద్యాబుద్ధులతో భావి భారత పౌరులుగా ఎదిగి తల్లిదండ్రులకు, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చేసిన ప్రదర్శనను చూపలను విశేషంగా అలరించాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆదేశాల మేరకు వినుకొండ శాఖ గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఎస్ సుభాష్ చంద్రబోస్, రిటైర్డ్ ఎంఈఓ జాన్ సుందర్రావు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కమలారావు, రిటైర్డ్ హెచ్ఎం రవికుమారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్క విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవటం నేర్చుకోవాలని తెలియజేశారు. త్వరలో రోటరీ క్లబ్ వాళ్ళకి ఇచ్చే స్థల సేకరణలో ఒక భాగంగా గ్రంథాలయం నిర్మించడానికి తగు సూచనలు చేస్తామని తెలిపారు. బాలల దినోత్సవం అంటే ప్రథమ ప్రధాన మంత్రి శ్రీ చాచా నెహ్రూ గారి పుట్టినరోజు నవంబర్ 14న మనందరం కూడా బాలల దినోత్సవం కింద జరుపుకుంటున్నాం. మరి ఆయనకి పిల్లలంటే అద్భుతమైన ప్రేమ, ఆ ప్రేమనే మరి వారి పుట్టినరోజున మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళందరూ కూడా మరి చక్కని క్రమశిక్షణతో మంచిగా చదువుకుంటూ మరి మంచి మంచి అలవాట్లు నేర్చుకుంటూ మరి సమాజంలో జరుగుతున్న అనేకమైన కొత్త విషయాల పట్ల ఆకర్షితులు అవ్వకుండా మీరందరూ జాగ్రత్తగా ఉంటూ మరి ధైర్య సాహసాలతో ముందుకు వెళుతూ, అంటే మనం చదివే అన్నిటికీ విజ్ఞానాన్ని ఇస్తుంది, చదివే అన్నిటికీ ధైర్యాన్ని ఇస్తుంది, చదివే అన్నిటికీ శక్తిని ఇస్తుంది, చదివే మనకి మంచి భవిష్యత్తు. చరిత్రలు చదువుకోవాలి, అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు సరే చదువుకోండి. ఇది మీకోసం ప్రభుత్వం రచించిన మంచి అవకాశం. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి ఎప్పుడు ఏ పుస్తకం కావాలో 26,000 పుస్తకాలు ఉన్నాయని చెప్పారు నాయకులు. ఇవన్నీ మీకోసమే. మీకు ఎవరైనా సరే వచ్చి ఎప్పుడైనా సరే ఏ పుస్తకం కావాలన్నా చదువుకోవచ్చు, కొత్తగా విద్యాలను సంబంధించుకోవచ్చు. మీరంతా కూడా చక్కగా చదువుకొని ఉద్యోగస్తులై రాబోయే భావి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. సమాధికులు అధినాయక్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి కమిషనర్ సూర్యప్రకాష్ గారు, వేదిక అమరారావు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి విద్యార్థులందరూ తెలియజేస్తున్నారు. మరి ఈరోజు డిపార్ట్మెంట్ గురించి వర్తమానం చెప్పారు. మరి చీఫ్ గెస్ట్ చాచా నెహ్రూ గారి పుట్టినదినాన్ని నవంబర్ 14 సందర్భంగా మనం జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. గ్రంథాలయ వారోత్సవాలు కూడా అదే రోజు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వారోత్సవాలు జరుపుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సిన పరిణామం. నేను దాదాపు 37 సంవత్సరాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసి
ఎన్జిఓలో బొలాపల్లి మండలంలో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత దేశ జీవితాన్ని కోరికలు ఐదుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నూజెండ్ మండలంలోని ఉప్పలపాడు కస్తూర్బా పాఠశాలలో జోనల్ లెవెల్ బాలికల స్పోర్ట్స్ పోటీల ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట లీలావతి మరియు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జోనల్ పోటీలను ప్రారంభించారు. ముందుగా దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోనల్ లెవెల్ బాలికల స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించారు. ఇక్కడ జరపాలి. ఇక్కడ జరపాలంటే నీట్గా మెయిన్ కావాల్సిన గ్రౌండ్, ఆ గ్రౌండ్ సంబంధించి మనకు నీట్ చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఇక్కడే మన కళాశాలలో విజయవంతంగా చేయడానికి
వారు అందించిన సహాయ సహకారాలకి మన సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం గారికి. 6th Zonal APSW REI Society Games and Sports Meet, 3rd Zone for Girls Open. విజయం చేసినందుకు మేడం గారికి, లీలావతి గారికి, అదేవిధంగా మక్కెన మల్లికార్జునరావు గారికి, మన యొక్క సొసైటీ నుంచి వచ్చిన మురళీకృష్ణ గారికి. పట్నంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు స్పందిస్తూ త్వరలో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కాబట్టి ఎలక్షన్ లో పనిచేశారు కాబట్టి ఇప్పుడు వస్తున్నారు కొత్త వాళ్ళు. మేము జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ నాకు అవసరం లేదు. ఎన్నికల ముందు జెండా పట్టుకొని మన కష్ట నష్టాలు ఎవరైతే భాగాలు పంచుకున్నారో వాళ్ళు మాత్రమే జనసేన పార్టీ. వాళ్ళకి మాత్రం నేను న్యాయం చేయడం కోసం ఎంత దూరమైన వెళ్తాను. నాకు ఈ పదవులు ముఖ్యం కాదు. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తిని. నియోజకవర్గంలో నాకు ఉన్న పేరు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మావాట లేకుండా మాట్లాడతాను. ఆ పేరుని నేను అలా కొనసాగిస్తాను. మీరు ఇప్పుడు చెప్పే ప్రతి విషయం ఇక్కడ మావాట పడాల్సిన పని లేదు. మళ్ళీ ఇది రికార్డ్ చేస్తారేమో, జీవాన్ని గారు తెలిసిద్దేమో, పవన్ కళ్యాణ్ గారికి తెలిసిద్దేమో అంటే తెలిసినట్టు తెలియాలనే కదా చెబుతుంది. కాబట్టి మీ మనసులో ఏముందో చెప్పండి. స్థానికంగా మీ గ్రామాల్లో నేను ఇచ్చిన పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అలానే నేను ఇచ్చిన ఈ రేషన్ షాపులు, యానిమేటర్స్ ఇలాంటి ఇచ్చారు కదా మధ్యాహ్నం వీటిల్లో మిమ్మల్ని ఏమాత్రం పరిగణ తీసుకున్నారు? అక్కడ జరిగే కార్యక్రమాల్లో మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా? మీకు సమాచారం అందిస్తున్నారా లేదా? మిమ్మల్ని వైసీపీలో ఇబ్బంది పెడితే సపోర్ట్ గా పోలీస్ స్టేషన్ కానీ ఇంకో చోట కానీ రచ్చబండ కానీ. స్థానిక నసరాపేట రోడ్లోని గీతం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో చూపర్లను అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతంస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరై విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి తమ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుందని, నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. పోసాని కృష్ణమురళి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చేసిన అనుచిత అవహేళన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ ఆయిబ్ ఖాన్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ శోభన్ బాబుకు రోతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణమురళి టీవీ5 ఛానల్ పై నిరాధారణమైన ఆరోపణలు చేయటం కాకుండా బిఆర్ నాయుడుపై వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడటం, అనుచితంగా దూషించటం అమానుషంగా పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద మరియు వారి కమిటీ మీద పోసాని కృష్ణమురళి గారు అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు. మరి వారి సంస్థ అయినటువంటి టీవీ5 మీద కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. టీవీ5 సంస్థ అనేది అది ఒక వ్యాపార సంస్థగా మారింది. దానితో పాటుగా కేవలం ప్రకటనల కోసమే మాత్రమే అది పాపులాడుతుంది. కాబట్టి టీవీ5ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలంతో పోసాని కృష్ణమురళి గారు వ్యాఖ్యానించడం జరిగింది. దానితో పాటుగా బిఆర్ నాయుడు గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి పోస్టులు, వ్యాఖ్యలు చేశారు. అందుకు గాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో వినుకొండ టౌన్ కమిటీ, తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారికి ఒకటే విన్నవించుకున్నాము. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా సరే మరి వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది. మరి పట్టణ పోలీసు వారు కూడా సానుకూలంగా స్పందించి మా అభ్యర్థులను స్వీకరించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి వారి మీద ఎవరైనా సరే
వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ ఇటువంటి వారిని ప్రోత్సహించే వారిని బట్టి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి 2 రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తారని చెప్పేసి చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా మీద మరి ఆయన కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. వినుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అందరూ కూడా సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోసాను కృష్ణమురళి గారు ఒక ప్రముఖ సినీ రైటరు, అదేవిధంగా వైసీపీ నాయకుడు, ఆయన టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద మేమందరం కూడా స్పందించాము. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా పోలీసు వారిని కూడా కోరాము. గతంలో కూడా పోసాని కృష్ణమురళి గారు అనేక మంది నాయకుల మీద తన అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. సంస్కారం లేని వ్యక్తులని చెప్పని మేము అనుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద మరియు లోకేష్ బాబు గారి మీద కూడా అనేక పర్యాయాలు ఇష్టప్రకారంగా మాట్లాడడం జరిగింది. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మీరు మనుషులు కాబట్టి, మానవ జన్మ ఎత్తారు కాబట్టి మనుషులుగా ఉండండి, ఊర కుక్కల్లాగా ప్రవర్తించవద్దని చెప్పని పోసాని కృష్ణమురళి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా టీవీ5 యాజమాన్యం అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఒక నిబద్ధత గలటువంటి నాయకుడు. ఆయన కానీ ఆయన భార్య కానీ BHELలో ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా ఉంటూ వారు అనేక పోరాటాలు చేసి జర్నలిజం తీసుకొని ఎంతోమంది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తున్నటువంటి టీవీ5ని ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బిఆర్ నాయుడు గారు ఏ తప్పు చేశారని అడుగుతా ఉన్నాయి ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని. అమరావతి రాజధాని రైతుల కోసం నిలబడ్డందుకు మీరు చెడతారా? అదేవిధంగా ఇటీవల కాలంలో హిందువుల మన తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే మంచి పేరు పొందినటువంటి దేవస్థానం. ఆ యొక్క దేవస్థానానికి టీడీపీ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినది. ఆ రోజు నుంచి ఈ యొక్క పోసాని కృష్ణమురళి అనే వ్యక్తికి మెంట్లెక్కిపోయి బిఆర్ నాయుడు గారి పైన ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా బిఆర్ నాయుడు గారు ఏ రోజు రాజకీయంగా ఎవరిని విమర్శించలేదు. కానీ ఇవాళ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి మెంటలు ఎక్కువపోయి ఒక శాడిస్ట్ ఏదోలాగా తయారైపోయి ఏది పడితే అది మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారిని రాజకీయంగా పైకి రోడ్డు మీద తీసుకొస్తూ అతన్ని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క కృష్ణమురళి అనే వ్యక్తి. ఒక రాష్ట్ర సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని వీళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అన్ని వర్గాలను కించపరుస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ నన్ను జైలు పంపించండి, నేను లోపలికి వెళ్తాను, నీకు జైలు అంటే భయం లేదు, నీకు ప్రజలంటే భయం లేదు, దేవుళ్ళంటే భయం లేదు, నీకు ఎవరంటే భయం అని చెప్పి ఈ సందర్భంగా నేను పోసాని కృష్ణమురళి ఖండిస్తా ఉన్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలను స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్నటువంటి లోయాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలశౌరయ్య జాతీయ పతాకం ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ చదువుకోవటం, ఆడుకోవటం, బడికి రావటం విద్యార్థుల హక్కు అని అన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో విద్యార్థులకు జాతీయ నాయకులు వేషధారులతో అలరించారు. అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులను అందజేశారు. పాటుగా ఆయన పోరాటం చేశాడు. ఆయన గొప్పగా చదువుకున్నాడు, ఉన్నతంగా చదువుకున్నాడు. ఆయన లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని మన దేశానికి వచ్చిన తర్వాత ఆయన ఒక లాయర్గా ఏదో కోర్టులో పని చేసుకోవచ్చు, కానీ అవన్నీ విడిచిపెట్టి ఆయన ఏం చేశాడు? సమాజానికి, సంఘానికి, మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఆయన పోరాటం చేశాడు. పోరాటం చేసి మన దేశానికి గాంధీ గారితో పాటుగా మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చేటట్లుగా ఆయన పోరాటం చేశాడు. చేసిన తర్వాత 1947 తర్వాత ఆయన ప్రధానమంత్రిగా పోటీ చేసి ప్రధానిగా మన దేశానికి ఎన్నుకోబడ్డాడు. 16 సంవత్సరాలు ఆయన పనిచేశాడు ప్రధానమంత్రిగా. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. 16 years he was Prime Minister of India. He was freedom fighter along with Gandhiji. They all fought and got us 1947 Indian freedom.
After independence, we had elections. After elections, he was elected as the Prime Minister of India. For 16 years, he was Prime Minister. How many years? 16 years. Today we are celebrating his birthday, November 14th. November 14th. Today is birthday, we are observing Children's Day also. So, dear children, once more I want to encourage you to know your rights. Government of India enacted POSCO Act, బాలల హక్కులు ఇవన్నీ మీరు తెలుసుకొని you need to aware of your rights. You have every right to have good education. You have every right to study in a good school. You have every right to have good dress. Everything. So as a children, you must know your rights and duties. As a citizens of India, as a future citizens of India, you are the pillars of India. You need to be disciplined. When you are a student, you have to learn everything. You have to play, you have to study, you have to be disciplined. You have to learn all kinds of dramatic, public speaking, everything. Because during the school time, we have nothing to do anything else. We have to do only study, study, study. Study includes playing or developing hobbies, painting, drawing, different variety, and also we have to see our garden here. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుద్దాం.